నమస్తే, నేను మీ దేశ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ వల్ల ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది. ఇక పర్షియన్ గల్ఫ్లో ఇప్పటికే ఇతర దేశాలకు సంబంధించిన షిప్స్ అన్నీ కూడా అక్కడే నిలిచి ఉండిపోయాయి. అయితే రీసెంట్గా హోనర్ 25 అనే ఒక షిప్ని పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు సోమాలియా అనే ప్రాంతం దగ్గర దాన్ని హైజాక్ చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో సుమారు ఈ సోమాలియా తీర ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని పైరేట్స్ ఈ సముద్రపు దొంగలు గుర్తించి ఒక 5 పడవలు వేసుకుని వెళ్ళి ముందు ఒక 5గురు దాన్ని హైజాక్ చేసి, అంటే అది అక్కడి నుంచి తప్పించుకోకుండా వెళ్ళకుండా దాని చుట్టూ ఈ పడవల్ని తిప్పుతూ హైజాక్ చేసి మరొక పడవలు ఇంకొక 5గురు వచ్చి డైరెక్ట్గా ఆ షిప్లోకి వెళ్ళారు. సో ఆ షిప్లో భారతదేశానికి సంబంధించిన ఒక పర్సన్ కూడా ఉన్నారు. కేవలం భారతీయుడే కాదు, శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా, పాకిస్తాన్ మొత్తం 17 మంది ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించి 10 మంది ఉన్నారు. ఇక శ్రీలంక, మయన్మార్ ఒక్కొక్కరుగానే ఉన్నారు. సో ఇప్పటికే పాకిస్తాన్ నావిక దళం ఇప్పటికే రంగంలో దిగింది. రెస్క్యూ చేసి వారిని రక్షించాలంటూ కూడా ఈ సోమాలియాకి వారు ప్రభుత్వానికి కూడా కొన్ని ఆదేశాలని పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే మన భారత్ ప్రభుత్వం కూడా, మన నావిక దళం కూడా దీనిపైన సీరియస్గా తీసుకుని ప్రతి నిమిషం ఆరా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో అది ఒక ట్యాంకర్ షిప్, ఆయిల్ ట్యాంకర్ షిప్. అది ఆ ఆయిల్ ట్యాంకర్లో 18,500 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఉంది, చమురు ఆయిల్. దాంతో అది ప్రయాణిస్తూ ఉంది. అయితే ఈ షిప్ పనామా దేశానికి సంబంధించిందని చెప్తున్నారు. పనామా దేశానికి సంబంధించిన ఫ్లాగ్ దాంతో ప్రయాణిస్తూ ఉంది. కానీ అఫీషియల్గా అది పనామా దేశానికి చెందింది కాదు. ఎందుకంటే ఈ వాణిజ్యానికి సంబంధించిన షిప్స్లో అంటే దేశానికి సంబంధించిన షిప్ ఒకటి ఉంటుంది, అలాగే దానికి ఓనర్స్ ఇంకొక దేశానికి సంబంధించి ఉంటారు, మళ్ళీ అందులో ఆపరేటివ్ వర్కర్స్ కావచ్చు ఇతర దేశాలకి సంబంధించి ఉంటారు. సో ఈ షిప్ని అయితే హైజాక్ చేయడం జరిగింది. దాని పేరు హోనర్ 25. ఎగ్జాక్ట్గా జాఫన్ అలాగే బందర్బేలా అనే ఆ 2 తీర ప్రాంతాల మధ్యలో ఈ షిప్ని హైజాక్ చేశారు. ఆల్రెడీ దాన్ని తీసుకుని వెళ్ళి సోమాలియా తీర ప్రాంతంలో యాంకర్లు వేసి దాన్ని అక్కడే నిల్చుని పెట్టారు. ఇప్పటికే ఈ రెడ్ సీ అలాగే ఈ పర్షియన్ గల్ఫ్ ఈ 2 క్లోజ్ అవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి తీవ్రమైన ముప్పు ఉంది, ఆల్రెడీ ఎదుర్కొంటుంది కూడా. సో దీంతో సోమాలియా అట్లాంటి ప్రదేశాల్లో ఇప్పటికే ఈ పెట్రోల్, ఆయిల్ ధరలు పెరిగిపోవడంతో ఈ సముద్రపు దొంగలు ఇలా ప్రయత్నించి ఆ షిప్ని హైజాక్ చేసి నగలు దోచుకోవడం, లేదంటే ట్యాంకర్ని తీసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు వినే ఉంటారు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా మనం చాలా వరకు కూడా సినిమాల్లో చూసాం. సో సముద్రపు దొంగలు సముద్ర మార్గాన ప్రయాణించే షిప్స్ని టార్గెట్ చేసుకుని కార్గో షిప్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి ట్యాంకర్ షిప్స్ని కావచ్చు, వాటిని వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళ ప్రాంతాలకి తీసుకుని వెళ్ళిపోతారు. దాని తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. సో చూద్దాం. ఇప్పటికే మన భారత్ నావిక దళం దీనిపైన సీరియస్గానే స్పందించింది. అలాగే పాకిస్తాన్, ఇండోనేషియా, శ్రీలంక, మయన్మార్ ఇటువంటి దేశాలు కూడా సీరియస్గానే స్పందించాయి. సో ఈ సోమాలియాలో ఇంతకుముందు ఎక్కువగా ఇటువంటి దొంగలు ఈ సముద్ర మార్గాన్ని వెళ్ళే షిప్స్ పైన ఎక్కువగా దొంగలించడానికి ప్రయత్నించేవాళ్ళు ఈ పైరేట్స్. సో తర్వాత తగ్గాయి. సో ఇప్పుడు ఈ రెడ్ సీ, ఈ హర్మోజ్ క్లోజ్ అవడం వల్ల ఈ దొంగలందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి షిప్స్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే మన భారతదేశానికి సంబంధించిన షిప్స్ సుమారు 5 నుంచి 15 వరకు కూడా పర్షియన్ గల్ఫ్లో నిలిచి ఉన్నాయి. అంటే హర్మోజ్ దాటి గల్ఫ్ కంట్రీస్ నుంచి ట్రేడింగ్ చేసుకునే షిప్స్ హర్మోజ్ దాటి లోపలికి వెళ్ళి అక్కడే ఉండిపోయాయి, బయటకు రాలేని పరిస్థితి. సో ఒక పక్క ఈ దొంగల భయం, ఇంకో పక్క ఒకవేళ ఉద్రిక్తత తీవ్రమయ్యి ఈ హర్మోజ్ జలసంధి దగ్గర అమెరికా, ఇరాన్ కనుక దాడులు చేసుకుంటే ఆ దాడుల్లో ఏవైనా మిసైల్స్ మిస్ఫైర్ అయ్యి మన షిప్స్ పైన పడతాయేమనే భయం. ఒకవేళ పడితే చాలా డ్యామేజ్ అవుతుంది, కొన్ని వేల కోట్ల నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసిన వాటికి సంబంధించిన డెబ్రిస్ అంటే శకలాలు అవి వచ్చి పడిన ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్స్ డ్యామేజ్ అవుతాయి. పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే
అదంతా కూడా ఆ ఆయిల్ అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో కొన్ని వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చూద్దాం మరి. జాఫాన్ బందర్బేలా ఆ తీర ప్రాంతాల దగ్గర ఈ హోనర్ 25 పనామా దేశ జెండాని పెట్టుకుని ఇది ప్రయాణిస్తుంది. దాన్ని సోమాలియాకు సంబంధించిన ఈ పైరేట్స్ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. మొత్తం ఆ షిప్లో 17 మంది ఉన్నారు క్రూ. అందులో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. అటు పాకిస్తాన్కి సంబంధించి 10 మంది, ఇండోనేషియాకి సంబంధించి 4, అలాగే శ్రీలంకకు సంబంధించి మయన్మార్కి సంబంధించి ఒక్కరొక్కరుగా ఉన్నారు. సో ఇప్పటికే దీనిపైన సీరియస్గా తీసుకునే ఆ దేశాలకు సంబంధించిన నావికదళ రెస్క్యూ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. వారికి ఏమైనా అయితే మాత్రం సీరియస్గా తీసుకుంటాం అంటూ కూడా హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నాయి. సో ఆ ట్యాంకర్ క్రూడ్ ఆయిల్తో 18,500 బ్యారెల్స్తో అది ప్రయాణిస్తుంది. అదొక ఆయిల్ ట్యాంకర్. సో కేవలం ఈ షిప్పే కాదు, ఇక కార్గో షిప్స్ కావచ్చు, ఆయిల్ ట్యాంకర్స్తో ఉన్న షిప్స్ కావచ్చు, దొంగలు ఎక్కడ వాటిని హైజాక్ చేస్తారేమనే భయం ఇతర దేశాలకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ వల్ల కేవలం హర్మోజ్ మాత్రమే క్లోజ్ అయిపోయి అక్కడ ఉద్రిక్తత లేదు. రెడ్ సీ, బాల్ మంతాబ్ అనే ఇక్కడ కూడా ఈ హర్మోజ్ ఎట్లాగో ఈ రెడ్ సీ దగ్గర కూడా ఈ బాల్ మంతాబ్ అనేది కూడా ఒక హర్మోజ్ లాంటిది. సో అక్కడి నుంచి కూడా ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అక్కడ కంట్రీస్ నుంచి కూడా. సో అది కూడా క్లోజ్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే యమన్ ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఇరాన్. సో యమన్లో ఉన్న హౌతీస్ కూడా ఇరాన్ ఏదైతే చెప్తుందో వాళ్ళ మాటలు విని అక్కడ ఎక్కువగా సీ మైన్స్ పెట్టారు. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా లేదంటే అక్కడ ఏదైనా ఇతర దాడులకి ఎక్కువగా తీవ్రం చేసిన వెంటనే సీ మైన్స్ని పేల్చి షిప్పులు పేల్చేస్తుంటూ కూడా భయపెడుతూ ఉంది యమన్కి సంబంధించిన ఈ ప్రాక్సీ గ్రూప్ హౌతీస్. సో చూద్దాం మరి. ఇదైతే ఎగ్జాక్ట్గా పర్షియన్ గల్ఫ్ దగ్గర జరిగింది కాదు, అరేబియన్ సీ దగ్గర జరిగింది. అంటే ఆల్మోస్ట్ బహ్రెయిన్ కింద ప్రాంతంలోనే జరిగింది. సో జోఫాన్ బందర్బేలా ఈ 2 తీర ప్రాంతాల దగ్గర సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఈ షిప్ని అయితే హైజాక్ చేశారు. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఆల్రెడీ రెస్క్యూకి ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సోమాలియా ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. అందులో ఉన్న క్రూకి ఏం కాదంటూ కూడా చెప్తా ఉంది. ఆల్రెడీ ఆ షిప్ని యాంకర్లేసి సోమాలియా తీర ప్రాంతంలో ఉంచారంటూ కూడా చెప్తున్నారు.